De Mor's theorem. Find all the roots of the equation x to the power of 11 minus x to the power of 7 plus x to the power of 4 minus 1 equal to 0. ఓకే, ఇప్పుడు మనకి ఇది డిమోస్ థీరము మ్యాథ్స్ రూమ్కి. ఇది నార్మల్గా సొల్యూషన్ చూద్దాం. x to the power of 11 minus x to the power of 11 ఈక్వేషన్ అనేది మనకి ఈక్వేషన్ ఏమి ఇచ్చారంటే x to the power of 11 minus x to the power of 7, ఇది వచ్చేసి ప్లస్, ఇది వచ్చేసి ప్లస్ x to the power of 4 minus 1 equal to 0. సో 11 x to the power of 7 కామన్ తీస్తే x to the power of ఏమవుతుంది 4 ప్లస్ x to the power of 7 కామన్ తీసాం కాబట్టి ప్లస్ 1 ప్లస్ 1 x to the power of 4 minus 1 equal to 0. Next x to the power of 7 x plus 1 x to the power of 4 minus 1 equal to 0. So x to the power of 4 minus 1 equal to 0, x to the power of 7 plus 1 equal to 0. So x to the power of 4 equal to 1, x to the power of 7 equal to minus 1. Okay. ఇప్పుడు x ఈక్వల్ టు 1/4, x ఈక్వల్ టు -1 హోల్ టు ద పవర్ ఆఫ్ 1/7. ఓకే, ఈ విధంగా మనం సొల్యూషన్ అనేది చేసుకున్నాం. నెక్స్ట్ వచ్చేటప్పటికి ద ఫోర్త్ రూట్స్ ఆఫ్ యూనిటీ అండ్ seventh root of -1. So x equal to 1/4. So x equal to -1/7. So x equal to cos 0 plus I sin 0 equal to 1/4. So x equal to cos pi plus I sin pi 1/7. So if z equal to cos theta plus I sin theta, then z 1/n equal to r 1/n cos theta plus 2k pi plus theta by n equal to k equal to 0, 1, 2, 3 up to n minus 1. So here r equal to ఏమొస్తుంది, here r equal to cos square theta plus sin square theta root of equal to 1. So theta equal to 0, not n equal to 4, theta equal to 5, n equal to 7. సో మనం ఇలాగా సింప్లిఫికేషన్ అనేది ప్రాసెస్ అప్లై చేసి సింప్లిఫికేషన్ అనేది మనం చేసుకున్నాం. సో సింప్లిఫికేషన్ మొత్తం సింప్లిఫికేషన్ ఈ విధంగా చేసుకున్నాం. నెక్స్ట్ n equal to 7 కదా, n equal to 7. సో మనకి ఇక్కడ k equal to 0 and x equal to secant pi/7. సో ఇక్కడ k equal to 1, x equal to secant pi/2 equal to I. So k equal to 1, x equal to secant 3 pi/7. So k equal to 2, x equal to secant pi equal to -1. So k equal to 2, x equal to secant 5 pi/7. అంటే మనకి కేకి వాల్యూస్ ఉన్నాయి కదా. సో కే వాల్యూస్ను మనం ఏదైతే అప్లై చేస్తామో మనం ఇక్కడ ఈ ఫార్ములాలో మనకి ఇక్కడ ఫార్ములా వచ్చింది కదా, ఈ ఫార్ములాలో అప్లై చేసుకోవాలన్నమాట.
ఇక్కడ మనకి ఒక ఫార్ములా ఉంటుంది కదా, ఆ ఫార్ములాలో అప్లై చేసుకుంటే ఈ సింపుల్ ఇది k ఈక్వల్ టు ఈ వాల్యూస్ అనేది వస్తుంది. k ఈక్వల్ టు 3 అయితే x ఈక్వల్ టు సెకండ్, పై ఈక్వల్ టు 1, k ఈక్వల్ టు 4 అయితే x ఈక్వల్ టు సెకండ్ 9π/4 7, k ఈక్వల్ టు 5, x ఈక్వల్ టు సెకండ్ 11π/7, k ఈక్వల్ టు 6 అయితే x ఈక్వల్ టు secant 3π/7. So the value of therefore the value of x are +1 plus I π/7 3π/7 5π/7 9π/7 11π/7 13π/7 అనేది మనం ఆన్సర్ అనేది వస్తుందన్నమాట. సో k ఈక్వల్ టు 0, సో k ఈక్వల్ టు 0, k ఈక్వల్ టు 0 నుంచి k ఈక్వల్ టు 1 2 3 ఇది మనం 3 4 5 6 వరకు మనం ఒక 6 వాల్యూస్ మనం చేసుకుంటే మనకు ఆన్సర్ అనేది వచ్చేస్తుంది అన్నమాట. సో మనం ప్రాసెస్ అనేది ఏ విధంగా చేసుకున్నాము అనేది ఒకసారి మనం క్లారిటీగా చూసుకుంటే ద డిమోస్ సమ్ము డిమోస్లో కూడా సమ్స్ నార్మల్ ప్రాసెస్ అనేది నార్మల్గా ఫార్ములాస్ బేస్డ్ అయ్యి ఉండదు, ప్రాసెస్ బేస్డ్ అయ్యి సమ్స్ సింప్లిఫికేషన్ అనేది ఉంటుంది. సో క్లారిటీగా మనం ప్రాసెస్ అప్లై చేసుకుంటూ సమ్ చేయాల్సి ఉంటుంది. విధంగా మనం ప్రాసెస్ అనేది ఈ విధంగా వాల్యూస్ వచ్చాయి.